హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ ప్రకాష్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి తెలుగులో ఈ మూడు కూడా ప్రధాన వార్తాపత్రికలు. సో ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ప్రతిరోజు ఉదయం ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు చర్చించుకోవడం, డిస్కస్ చేసుకోవడం మన ఒక కంటెంట్ అండి. సో వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి, అట్లాగే లైక్ చేయండి. సో ఈనాడు బ్యానర్ వార్త చూస్తే, ఖాతాల్లో కంత్రీలండి, కమిషన్ల కోసం బ్యాంక్ అకౌంట్లు తాకట్టంట, సైబర్ నేరగాలకు వెన్నెముక మనీ మ్యూల్స్ అగ్రిగేటర్లు అంట, వ్యవస్థీకృతంగా నేరదంద, ఏలూరు పోలీసులు జరుపుతులు వెలుగులోకి, చైనాలో సూత్రధారులు, భారత్లో ఆపరేటర్లు అంట. ఈ మధ్య ఈ సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. ఏజ్ అయిన వాళ్ళని, రిటైర్డ్ అయిన వాళ్ళని, కొంచెం గవర్నమెంట్లో అవినీతి చేసి రిటైర్డ్ అయిన వాళ్ళని బాగా టార్గెట్ చేస్తున్నారు. అట్లాగే వన్డే కింగ్ కోహ్లీ, దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో భారత్ విజయం అంట. వన్డేలో రోహిత్ శర్మ సిక్సర్లు, అత్యధిక సిక్సర్లతో పాకిస్తాన్ మాజీ ఓపెనర్ షాహిద్ అఫ్రీది 357 చేశారంటండి. కటకటాల్లోకి ఖతర్నాక్ కామెడీ, మరో 7 కూడా. పెంచిలై హత్య గంజాయి కేసు అంటండి. ఇది పెంచిలై హత్య కేసు తెలుసు కదా మీకు. సో ఆ కేసులో ఒక లేడీని అరెస్ట్ చేశారంట. ఆమె గంజాయి వ్యాపారం చేస్తుందంట. సో ఆ గంజాయి వ్యాపారానికి అడ్డంగా వస్తున్నారని పెంచిలై అయిన ఒక సామాజిక వ్యక్తిని చంపేశారు. సో ఇంకా ఆంధ్రజ్యోతిలో చూస్తే, చనిపోయిన ప్రియుడిని పెళ్ళాడిన ప్రియురాలంటండి. ప్రియురాలు యువకుని దారుణంగా చంపిన యువతి తండ్రి, సోదరులు కులాంతర వివాహానికి సిద్ధమైనందుకనే హత్య అంటండి. మహారాష్ట్రలోని నాందేడ్లో కులోన్మాద హత్య. స్థానిక సాంప్రదాయం ప్రకారం ప్రియుడి మృతదేహంపై పసుపు పూసి పెళ్ళాడిన యువతి. పోలీసులు ఎదుర్కొన్న నిందితులు. 2026 చేసినప్పుడు ఇంకా ఇదేంటి, అక్క కళల్లో ఆనందం కోసం భావహత్య. అడ్డొచ్చిన అతడి తల్లిని నరికేసిన మైనర్, మరో 2 మైనర్లతో కలిసి ఘాతుకం. దూలిపాలలో తల్లి కొడుకులు దారుణ హత్య. హత్యలు ఎక్కువైపోయాయి. మనుషుల మానవ ఇదంతా తగ్గిపోయింది. వామ్మో లేడీ డాన్లు అంటండి. వరుస నేరాలతో పరాలెత్తిసిన మహిళలు. దొంగతనాలు, దందాలు, దోపిడీలు, హత్య, గంజాయి, డ్రగ్స్, భూ కబ్జాలలో తరచూ కేసులు అంట. నెల్లూరులో సంచలనం సృష్టించిన కీ లేడీ అరుణ. తాజాగా గంజాయి డాన్ అరవ కామాక్షి అరెస్ట్. సైనిడ్ మిస్ట్రీ హత్యలో తెనాలి బుజ్జి జైలుకు. విజయవాడలో ఇల్లు కబ్జాలు చేసి లేడీ డాన్. చీరాల మరియు తాడేపల్లి ప్రేమీల దొంగలు ముఠ. న్యూజివేడిలో బ్యాంక్ ఘరానా మోసం అంట. ఏముందిలేండి, మొగాళ్ళతో పోటీ పట్టాడు అంతేగా. బలహీనపడిన దిత్వా తుఫాన్, అయినా పూర్తిగానే తొలగని ముప్పు. చిరుజల్లు కురుస్తున్న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో హైవేపై ధాన్యాన్ని కట్టలు కప్పుతున్న రైతులు. ఇక ఐటీలో హెచ్ఐవి అంటండి. ఆ రంగానికి చెందిన వారిలో ఇటీవల పెరుగుతున్న వైరస్ కేసులు. విచ్చలవిడిగా వీకెండ్ పార్టీ, డ్రగ్స్, మత్తు ఇంజక్షన్ వినియోగంతో సమస్య. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ హెచ్చరిక. వ్యవసాయ కార్మికుల్లో హెచ్ఐవి విస్తృతి. అవగాహన లేమి వలసలతో రిస్క్. ఐటీ, వ్యవసాయ రంగాల వారికి హెచ్ఐవి పరీక్ష చేయాలని సూచన. మొత్తం కేసులో మహారాష్ట్ర తర్వాత 2వ స్థానం ఏపీ. సో ఎయిడ్స్ విషయంలో ఏపీ 2వ ప్లేస్లో ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువుకున్న వాళ్ళు కూడా ఇలా ప్రవర్తిస్తూ ఉంటే ఇంకా చదువురాని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. సో ఇది ఆంధ్రజ్యోతిలో బ్యానర్ అనమాట. ఫీజులకు బూసు, బకాయిల బండ. 7,800 కోట్లు పెట్టి బాబు సర్కారు. చంద్రబాబు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 8 క్వార్టర్ల ఫీజులు పెండింగ్. మరి మీరు ఎంత పెట్టారో అది కూడా చెప్పాలి కదా. మీరు కూడా 3,500 కోట్లు పెండింగ్ పెట్టారు కదా. రాష్ట్రంలో తొలిసారిగా భారీగా పేరుకుపోయిన బకాయిలు అంటారు. రాష్ట్ర సమస్యలపై ఎలుగెత్తాలి, పార్లమెంట్లో ప్రజాగలం. వైఎస్ఆర్సీపీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. రాష్ట్రంలో తీవ్ర సంక్షోభ వ్యవసాయ రంగం. పార్లమెంట్లో ప్రజాగలం ఎత్తాలంట. లేదు ముగ్గురు వాళ్ళు ఆమె అని కూడా మాట్లాడరు. ఈయనేమో ఎత్తండి అంటారు. వాళ్ళు ఏం ఎత్తాలి?